రీసెంట్ గా ఒక క్రేజీ అండ్ చాలా దారుణమైన ఒక ఇన్సిడెంట్ ని ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏంటంటే లాస్ట్ వీక్ లో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 10th క్లాస్ వాళ్ళకి ఫిజిక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా లెసన్. సో దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చింది. దానికి ముందు జనరేటర్, మోటార్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత బాగానే ఉంది. అసలు ముందు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే బేసిక్ కామన్ క్వశ్చన్, అరే బాబు ఆ రోజు 15 స్టూడెంట్స్ ఉండుంటారు, 14-15 స్టూడెంట్స్ ఉన్నారు బ్యాచ్. ఆ బ్యాచ్ లో అరే నాన్న మీకు అసలు డౌట్ వచ్చిందా ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి తయారవుతుంది, అసలు ఎలా ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇదంతా ఎలా వాడుతున్నాం, చార్జర్లకి ఛార్జింగ్ పెట్టేస్తున్నాం, ఈవెన్ కార్స్ కి బైక్స్ కి ఈవీ కార్స్ ఈవీ వెహికల్స్ వచ్చేసి వాటికి ఛార్జ్ పెట్టేస్తున్నాం, ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి సమ్మర్ అయితే ఏసీ లేకుండా ఉండలేం, వింటర్ అయితే హాట్ వాటర్ గేజర్ లేకుండా మనం ఉండలేము, ఇలా అన్నిటికీ వాడేస్తున్నాం, అసలు ఎక్కడి నుంచి వస్తుంది అని ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఒరే బాబు మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియపోయినా పర్వాలా, అసలు ఎక్కడి నుంచి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా, డౌట్ అయినా వచ్చిందా అని అడిగాను అనమాట. 14 మందిలో ఒక్క పాప ఎస్ సార్ నాకు డౌట్ వచ్చిందండి అంది. మిగతా 13 మందికి కనీసం డౌట్ కూడా రాలా. ఇది ఎంత డేంజర్ అంటే, అంటే మీకు డౌట్ రాలేని అంటే ప్రకృతి మన చుట్టూ ఏం జరుగుతుంది దాని గురించి ఇది ఎలా పనిచేస్తాయి అని ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ కూడా లేదు. క్యూరియాసిటీ ఎందుకు ఉండదంటే మీరు ఖాళీ లేకుండా మొత్తం ఆక్యుపైడ్ గా ఉన్నారు, అంటే ఎంటర్టైన్మెంట్ తోటి. ఖాళీ దొరికిందంటే ఫోను, లేకపోతే ఇన్స్టాగ్రామ్, లేకపోతే సినిమాలో, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్, లేకపోతే ఫ్రెండ్స్, ఏదో ఒకటి ఏదో ఒక దాంతో ఆక్యుపై అయిపోతున్నారు. లేకపోతే సినిమాలు, షికార్లు. అసలు ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుందని క్వశ్చన్ ఎందుకు రాలేదు? బోర్ టైం పెట్టుకోండి, ఒక 1 అవర్ ఏం చేయకూడదు, ఫోన్లు ఏం ఉండదు, ఖాళీగా ఉండండి, బోర్ ఫీల్ అవ్వండి. బోర్ ఫీల్ అవ్వడం చాలా మంచిది యాక్చువల్ గా. మరీ కంప్లీట్ గా ఆక్యుపై చేసుకుని ఎంటర్టైన్మెంట్ తో నింపేసుకుంటే బుర్ర అంతా చెత్తతో నిండిపోద్ది. రేపన్న రోజు ప్రొడక్టివ్ గా మీరు తయారవలేరు.